అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. గేట్ దగ్గర రోడ్ అండర్ బ్రిడ్జిని నిర్మించేదానికి రైల్వే అధికారులు దానిపైన టెండర్ నోటీస్ ఇచ్చారు. మరి ఈరోజు గుంటకల్ పట్టణ ప్రజలంతా కూడా పెన్నం నుంచి కొయ్యలేక పడినట్లయింది. అంటే అక్కడ ధర్మవరం గేట్ రోడ్లో ట్రాఫిక్ ఎక్కువైనందువల్ల రైల్వే లైన్లన్నీ రైళ్లు ఎక్కువ పోతున్నందువల్ల ట్రాఫిక్ ఎక్కువైంది. అందుకోసం 3 గంటలకోసారి 4 గంటలకోసారి రైళ్లు అక్కడ పోతున్న దానికి గేట్ వేస్తున్నారు. అందుకోసం ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడతాయి. దానికని ఫ్లైఓవర్ నిర్మించండి అని రాజకీయ పార్టీలు గుంటకల్ పట్టణ ప్రజలు కోరుతూ వచ్చినారు. దానికి ఈరోజు ఈ యొక్క రైల్వే అధికారులు, అక్కడే మున్సిపల్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం అంతా కలిసి ఈరోజు ఆడ రోడ్ అండర్ బ్రిడ్జిని ఏర్పాటు చేసేదానికి నిర్ణయించి టెండర్ నోటీస్ ఇచ్చారు. టెండర్ నోటీసులో 9వ తారీఖు టెండర్ వేసేదానికి ఆఖరి గడువుగా నిర్ణయించినారు. ఆ టెండర్ నోటీసును పరిశీలిస్తే మరలా ఇప్పుడు ప్రజలంతా కూడా పెన్నం మీద, ఇప్పుడు ట్రాఫిక్ తో ఇబ్బంది అని పెన్నం మీద ఉన్నాము. మరలా ఇప్పుడు ఆ బ్రిడ్జికి నిర్మిస్తే కింద పొయ్యిలేక పడినట్లు అవుతుంది. ఎందుకంటే వాళ్ళు నిర్మించినటువంటి సబ్వేలో కేవలం 24 అడుగులు మాత్రమే వెడల్పు ఉంది. అంటే 8 మీటర్లు వెడల్పుతో రోడ్డు వేస్తున్నారు. అంటే 60 అడుగుల రోడ్డుని 24 అడుగులు కుదించి సబ్వే వేసి అక్కడ మరలా ఈ యొక్క అండర్ బ్రిడ్జి నిర్మిస్తున్నారు. అక్కడ 3.60 మీటర్లు మాత్రమే ఇచ్చినారు. అంటే 3 మీటర్లు ఎత్తుంటే పెద్ద పెద్ద వాహనాలు పోవు. ఈరోజు ధర్మవరము గేట్ రోడ్డు గుండా, బల్లార్ రేటు గుండానే పెద్ద వాహనాలు టౌన్లోకి వస్తూ ఉన్నాయి. వేరే రోడ్స్ లేవు. ఇప్పుడు ఆలూరు నుంచి కానీ లేదా బల్లార్ నుంచి కానీ, ఉరుకొండ నుంచి కానీ వస్తే బల్లార్ రోడ్డు రావాలా. బల్లార్ రోడ్లో ఏదైనా అక్కడ గేట్లో పనులు జరిగితే ధర్మవరం గేట్ రోడ్లో నుంచే బస్సులు గీసులు అన్ని తిరగాల. కానీ ధర్మవరం గేట్ రోడ్లో చిన్న వెడల్పుతో ఈ యొక్క రోడ్ అండర్ బ్రిడ్జిని ఏర్పాటు చేస్తే చాలా కష్టమవుతుంది. దానికి ఎత్తు కూడా లేదు. ఇంకా మరొక విచిత్రం ఏమంటే ఆ కడప రైల్వే స్టేషన్ పక్కనే ఇంకొక రోడ్ అండర్ బ్రిడ్జిని వేస్తున్నారు. ఆ టెండర్ నోటీసులో దాన్ని కూడా కలిపి పిలుస్తా ఉన్నారు. వాళ్ళకేమో 4.5 అనే మీటర్లు ఎత్తు పెట్టారు, 5 మీటర్స్ ఎత్తు పెట్టారు. ఇక్కడేమో 3.60 అంట. అంటే ఏంది పక్షపాతం నాకు అర్థం కాలే. వాళ్ళకేమో ఎత్తు బాగా పెట్టారు కడపలో, గుంటకల్లోనేమో 3.60 అండి. దాన్ని కొంచెం సెక్షన్ లో వాళ్ళ అధికారులు అడిగితే, ఓపెన్ లైన్ లో అధికారులు అడిగితే వాళ్ళేమో మున్సిపాలిటీ అధికారులు, మీ రాష్ట్ర ప్రభుత్వము ఒప్పుకోలేదు, తగ్గించమని చెప్పారంటున్నారు. తగ్గించేదాని నుంచి ఏమవుతుంది, చాలా ట్రాఫిక్ ఇబ్బందులు మరింత ఎక్కువైతాయి. ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గవు. ధర్మవరం గేట్ నుంచి పోవాలంటే ట్రాఫిక్ ఇబ్బందులు పెరుగుతాయి. ఇప్పుడు 60 అడుగుల రోడ్డు ఉండే ట్రాఫిక్ ఇబ్బందులు వస్తున్నాయి. దాన్ని మీరు సబ్వే ద్వారా 24 అడుగులు కుదించి త్వరలో ఎత్తు కూడా లేకోకుండా ఎత్తు 3.60 మీటర్లు పెడితే కేవలం 12 అడుగులు ఎత్తు పెడితే ఎక్కువ వెహికల్స్ పోవు. కాబట్టి మరింత ట్రాఫిక్ పెరుగుతుంది. దీని నుంచి ఇబ్బందులు ఏర్పడతాయి, ప్రమాదాలు జరుగుతాయి. దానికని అక్కడ కూడా బెంచ్ కొట్టాలా. అదేవిధంగా భాగ్యనగరు, హోటల్ లైను, తర్వాత మస్తాన్పేట, ప్రశాంతి నగరు, ఇక్కడున్నటువంటి భూములన్నిటి కూడా ధర పడిపోతుంది. ఎప్పుడైతే దారి సక్రమంగా లేదో టౌన్లోకి వచ్చే దారి, కాబట్టి వాళ్ళ ఆస్తులకంతా విలువ తగ్గిపోతుంది. అందుకోసం ఆ ఏరియా అంతా కూడా అభివృద్ధికి దోచుకోకుండా అయిపోతుంది. అందుకోసమనే మేము కోరుతా ఉన్నాం. రైల్వే డిఆర్ఎం దృష్టికి ప్రత్యక్షంగా తీసుకొచ్చాం. మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాము. తెలుగుదేశం పార్టీ వల్ల రైల్వే లైన్ కూడా పరిశీలన చేసి మాజీ ఎమ్మెల్యే దానిపైన నిరసన కూడా తెలిపాడు. మరి రైల్వే అధికారుల దృష్టికి ఇదివరకే తెచ్చాం. కానీ ప్రత్యక్షంగా ఆయనకు తెలపాలనే ఉద్దేశంతో ఈరోజు మా ప్రతినిధి బృందం, మా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గోవిందు, నియోజకవర్గ కార్యదర్శి వీరభద్ర స్వామి, అదేవిధంగా పట్టణ కార్యదర్శి రామురాయలు అంతా కూడా ఈరోజు వచ్చి ప్రతినిధి బృందం కలిసి మీడియాతో కలిసి వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చాం. కానీ ఈయన కొత్త డిఆర్ఎం కాబట్టి దీన్ని పరిశీలన చేసి దీనిపైన చర్య తీసుకుంటానన్నాడు. చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే గుంటకల్ పట్టణంలో ఉన్న ప్రజలందరికీ ఇబ్బంది అవుతుంది. లేదంటే మేము హైకోర్టును ఆశ్రయించాల్సి వస్తుంది. వేరే గత్యంతరం లేదు మాకు. దాన్ని సరిదిద్దేదానికి అధికారుల చేతులు ఇప్పటికీ ఉంది. 9వ తారీఖు వరకు టెండర్ ఉంది కాబట్టి ఎత్తు పెంచి ఆ సభ్య కూడా వెడల్పు చేస్తే దానివల్ల ప్రజలందరికీ మంచి జరుగుతుంది. కాబట్టి దానిపైన స్థానిక రాష్ట్ర ప్రభుత్వము, ఎమ్మెల్యే కూడా చొరవ తీసుకోవాలని, ఈ ప్రజలకి అనుకూలంగా ఉండే విధంగా దీన్ని తీర్చిదిద్దాలని చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.